సబ్బవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన సబ్బవరం హౌస్ ఆఫీసర్ జి రామచంద్రరావు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులతో సహా సిఐ రామచంద్రరావు పలు గీతాలతో జాతీయ జెండాకు అభివాదం చేశారు. పౌరులను, బాలికలను ఉద్దేశించి చక్కని ప్రసంగాన్ని రామచంద్రరావు అందించారు. ఈ విషయమై హౌస్ ఆఫీసర్ రామచంద్రరావు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునే దశ నుంచి కూడా తాను స్థిరపడాలి అంటే ఏ వృత్తిని ఎంచుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి అనే దానిపై అవగాహన చేసుకుని చదువులో ఉన్న మెలకువలు నేర్చుకుని దేశానికి, తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి పేరు తెచ్చే పౌరులుగా ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మౌర్యులు, గుప్తులు, రాజస్థాన్లు, ఢిల్లీ సుల్తాన్లు మొదలైన తర్వాత బ్రిటిష్ వారు యూరోప్లో పారిశ్రామికలో వచ్చింది. అంటే పరిశ్రమల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసే విధానం యూరోప్ కన్నాలు వచ్చింది. అందుకోసమే యూరోప్ నుంచి పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు అంతా వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ అనేక విధానపరమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అందిపుచ్చుకున్నారు. భారతదేశంలో వాళ్ళ పరిపాలనా కాలంలో 1773 సంవత్సరంలో ఒక సుప్రీంకోర్టు, 1862 సంవత్సరంలో ముంబాయి, మద్రాసు, ఢిల్లీ హైకోర్టు నిషేధించడము, నరబలిని నిషేధించడము, తపాల వ్యవస్థ పునరుద్ధరించడము, రైల్వే వ్యవస్థ 1853లో చేయడము చేసిన తర్వాత అయితే మన సాంప్రదాయాలకి, మనకి విధానాలకి, మన నాగరికతకి, సంస్కృతికి కొంత వ్యతిరేకంగా పరిపాలన జరుగుతుంది అనేసి ఉద్దేశంతో అధికార మార్పిడి కావాలని మనం పోరాటం చేస్తే ఈ పోరాటం 1885 నుంచి 1947 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం, దండి ఉప్పు సత్యాగ్రహం, పన్నుల నిరాకరణ ఉద్యమం, మృత్యుంజయ ఉద్యమం, దీంట్లో ఎక్కడ కూడా ఈ మూడు ఎక్కడ కూడా హింస అనే దానికి పావు లేకుండా ఉద్యమం చేసి ప్రే అండ్ పిటిషన్ మహారాజశ్రీ అని మనకు రాస్తున్నాం కదండి. నాకు ఇది కావాలి మహారాజశ్రీ సార్ సర్కిట్ రాస్తుంది. ఆ విధమైన విధానం ద్వారా ఆ రోజుల్లో 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధాలు స్వతంత్రం జరుగుతున్న టైంలో కూడా భారతదేశంలో శాంతి నిరాయుధీకరణ ఆయుధం ద్వారా